హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు మార్నింగ్ సెక్షన్లో అంటే 28/2/2024 మార్నింగ్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా 60+ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన బిట్స్ ఏమన్నా తెలిస్తే నైట్ లేకపోతే రేపు మార్నింగ్ ఏదైనా తెలుసుంటే ఈ రెండు సెక్షన్లకు సంబంధించి రేపు మార్నింగ్ అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో లేట్ చేయకుండా వీటికి ఆన్సర్స్ అయితే తెలిసినంత వరకు పెట్టేశాను. సో ఇంకేమన్నా ఉన్నాయంటే మీకు తెలుసుంటే మీరు ఆన్సర్స్ అనేవి ఇవ్వండి. ఫస్ట్ బిట్, బాల సంరక్షణ కోసం పనిచేసే హెల్ప్ లైన్ నెంబర్. బాలల సంరక్షణ కోసం పనిచేసే హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1098. నెక్స్ట్, వైరస్ యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు. వైరస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ అండర్ సైజ్. విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ అండర్ సైజ్. నెక్స్ట్, రీకాల్కి వ్యతిరేక పదం యాంటోనిమ్ అని అడిగాడు. రీకాల్కి యాంటోనిమ్ వచ్చేసి డిజాల్వ్ లేదా ఫర్గట్. నిద్రలో కూడా కళ్ళు తెరిచి ఉండే జీవి. ఇది ఒక సామెతలాగా అడిగాడు. నిద్రలో కూడా కళ్ళు తెరిచి ఉండే జీవి చేప. నెక్స్ట్, రూపక సిద్ధాంతం రూపకర్త. సో అక్కడ ఆప్షన్స్ని బట్టి మనము ఆన్సర్స్ అనేవి ఇవ్వాలి. ఇది వచ్చేసి మూర్తిమత్వానికి సంబంధించిన వాటిలో రూపక సిద్ధాంత రూపకర్తలు వచ్చేసి మొత్తంగా హిపోక్రటస్, క్రెష్మర్, షెల్డర్, యంగ్, స్ప్రాంగర్ వీళ్ళందరూ ఉన్నారు. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి. నెక్స్ట్, వృద్ధి సంధి గురించి అడగడం జరిగింది. అస్థి పంజరంలో మృదువుగా ఉండేవి ఏంటి అనేసి అడిగాడు. నెక్స్ట్, వృత్త వైశాల్యం మీద ఒక బిట్ వచ్చింది. వృత్త వైశాల్యం సూత్రం వచ్చేసి A=πr². అంటే దాని యొక్క పరిధి ఇచ్చేసి దాని వైశాల్యం అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, త్రిభుజ కోణాల మొత్తం వచ్చేసి 180 డిగ్రీలు. పీచు పదార్థానికి మరొక పేరు. పీచు పదార్థానికి అక్కడ ఇచ్చిన పేర్లను బట్టి చూసుకున్నట్లయితే వేరువేరుగా ఉంటాయి. అంటే ఫ్రక్టోజ్ అలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీచు పదార్థాలకు మరో పేరు ఫైబర్. నెక్స్ట్, ఆపదలో ఉన్న జంతువులు మొక్కలను నమోదు చేస్తే పుస్తకాన్ని ఏమంటారంటే రెడ్ డేటా బుక్. చూతఫలం అంటే మామిడి పండు అనేసి అర్థము. విస్థాపనం, ఒక మనిషి మీద ఉన్న కోపాన్ని ఇంటికెళ్ళి వేరొకరి మీద చూపించి అంటే విస్థాపనం మీద బిట్ ఇచ్చాడు. నెక్స్ట్, బాహుళకం మీద ఒక బిట్ ఇచ్చాడు. ఉపగమ పరిహారం లేకపోతే ఉపగమమును బిట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, నాడు నేడు కార్యక్రమంలో అంశం కానిది. నాడు నేడు వచ్చేసి పాఠశాల భౌతిక సౌకర్యాలకు సంబంధించింది. సో అక్కడ వేరుగా ఉంది టెక్స్ట్ బుక్స్. ఆన్సర్ అనేది టెక్స్ట్ బుక్. 1906 తర్వాత నీల్ ఆమ్స్ట్రాంగ్ తర్వాత చంద్రయాన్కి వెళ్ళిన వ్యక్తి వచ్చేసి నెక్స్ట్ రెండవ వ్యక్తి వచ్చేసి ఎడ్విన్ బజ్ అల్విన్. సో ఈ ఆప్షన్ ఉందా లేదా నాకు కామెంట్ అనేది చేయండి. నష్టము, అక్కడ ఒక వస్తువు వెల ఇంత కొని ఇంత కమ్మి నష్టపోయాడు. ఆ వస్తువు ఎంత, అమ్మకం వెల ఎంత అంటే అతను కొన్న వెల నష్టము ఇచ్చి అక్కడ అమ్మకం వెల కనుక్కోమన్నాడు. నెక్స్ట్, కాలానికి సంబంధించి ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఒక బస్సులో వెళ్తున్న అది ఇంత దూరం ప్రయాణించిందని ఆ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్, అసమాపక క్రియ గురించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. కృష్ణానది జన్మస్థలం. నిన్న వచ్చేసి కృష్ణానది యొక్క ఉపనదుల గురించి అడిగితే ఈరోజు కృష్ణానది జన్మస్థలం గురించి అడిగారు. కృష్ణానది వచ్చేసి మహారాష్ట్ర సమీపంలోని మహాబలేశ్వర్ వద్ద పుట్టింది. ఎక్కడ కలుస్తుంది అంటే ఇది వచ్చేసి హంసల దీవిలో కలుస్తుంది. నెక్స్ట్, సర్వనామం గురించి ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది. కొండవాగు ఇతివృత్తం అడిగాడంట. కొండవాగు ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన. అదే ప్రక్రియ అడిగి ఉంటే అది ప్రక్రియ వచ్చేసి లేఖ. నెక్స్ట్, రెండవ తైవాన్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1192 సంవత్సరంలో రెండవ తైవాన్ యుద్ధం అయితే జరిగింది. ఎరిక్ ఎరిక్సన్ దశల గురించి అడిగాడు. నిన్న మార్నింగ్ అడిగాడు, ఈరోజు అడిగాడు, నిన్న ఆఫ్టర్నూన్ కూడా. ప్రతి పేపర్లో ఎరిక్ ఎరిక్సన్ దశలు అనేది అడుగుతూ ఉన్నాడు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో నేను వీడియో కూడా చేస్తున్నాను ఎరిక్ ఎరిక్సన్ దశల మీద. ఒక 2 minutes వీడియో అనేది ఉంటుంది. సో ఒకసారి చూసేయండి. గణితం అంటే పరిమాణ శాస్త్రం అన్నది. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పింది అరిస్టాటిల్. నెక్స్ట్, 13 గంటల 12 నిమిషాల 12 సెకండ్లని సెకండ్లలోకి మారిస్తే 1512 సెకండ్లు వస్తుంది. నెక్స్ట్, గుణసంధికి సూత్రం అడిగాడంట. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవోవార్లు ఏకాదేశమగును. నెక్స్ట్, పద్య బోధనకు అనువైన పద్ధతి వచ్చేసి పూర్ణ పద్ధతి. నెక్స్ట్, ఎబ్బింగ్హాస్ రచించిన గ్రంథం. ఎబ్బింగ్హాస్ వచ్చేసి ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించాడు. బోబోడాల్ ఎవరి అభ్యసన పద్ధతుల్లో కనిపిస్తుంది. బోబోడాల్ మనకు ఎవరి అభ్యసన పద్ధతుల్లో కనిపిస్తుంది అంటే పరిశీలన అభ్యసనం, సాంఘిక అభ్యసన పద్ధతుల్లో కనిపిస్తుంది. పరిశీలన అభ్యసనము అది వచ్చేసి బండూరాకు సంబంధించిన ఏ దేశస్థుడు అంటే కెనడా దేశస్థుడు. నెక్స్ట్, ప్రజ్ఞాలబ్ధి మీద ఒక ప్రాబ్లం అయితే అడగడం జరిగింది. ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటి అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100.
నెక్స్ట్ ఉపగమ సంఘర్షణ గురించి. నెక్స్ట్ అయత్న సిద్ధ స్వాస్థ్యం. అయత్న సిద్ధ స్వాస్థ్యం ఏంటి అంటే ఒక ఇప్పుడు సపోజ్ ఇది జరుగుతూ అది కొంతకాలానికి మర్చిపోయి మళ్ళీ దాన్ని పునరావృతంగా జరగడాన్ని. ఇప్పుడు గంట శబ్దానికి పావులవులు నిబంధనలు గంట శబ్దానికి కుక్క లాలాజలం స్రవిస్తూ వచ్చింది. అది కొంతకాలానికి ఆపేసింది. మళ్ళీ కొంతకాలం తిరిగి అదే గంట శబ్దానికి కుక్క లాలాజలం స్రవించడం అనేది అయత్న సిద్ధ స్వాస్థ్యం అవుతుంది. నెక్స్ట్ మస్తిష్కానికి సంబంధించిన అభ్యసన వైకల్యం అనేసి అడిగాడు. మస్తిష్కానికి సంబంధించిన అభ్యసనం వైకల్యం వచ్చేసి సెరిబ్రల్ పాల్సీ. నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతాల్లో 7వ దశ గురించి అడగడం జరిగింది. ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతాల్లో 7వ దశ వచ్చేసి మధ్య వయోజన దశ, 30 నుండి 60 సంవత్సరాలు ఉండే దశ. ఈ దశలో క్లిష్ట పరిస్థితి వచ్చేసి ఉత్పాదకత స్తబ్దత. నెక్స్ట్ జీపీఎస్ ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. జీపీఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి గ్లోబల్ పోస్టింగ్ సిస్టమ్. నెక్స్ట్ 3 గురువులు కలది అంటే ఒక పదం ఇచ్చి దాంట్లో 3 గురువులు వచ్చే పదం ఆప్షన్స్లో ఏదైతే అది. వాయుపుత్రుడికి సమాసం అడిగాడు. సో అవ్యయభావ సమాసం అనుకుంటున్నాను. సో ఇది కరెక్టా కాదా నాకు గుర్తులేదు. సో ఒకసారి మీకు తెలుసుంటే మీరు నాకు కామెంట్ అనేది చేయండి. కాంక్ష వికృతి పడం అడిగాడు. నెక్స్ట్ వర్తమాన కాలం. నిన్న భూత భవిష్యత్ కాలాలు అడిగాడు. ఈరోజు వర్తమాన కాలం గురించి అడిగాడు. వర్తమాన కాలం అంటే ఏంటి? ప్రజెంట్ జరుగుతున్న కాలము. నెక్స్ట్ వాక్యాంత బిందువు అంటే పులి స్టాప్. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు? ఒక వాక్యం అనేది పూర్తయిన తర్వాత ఉపయోగించేదే వాక్యాంత బిందువు. నెక్స్ట్ కల్మషం అర్థం అడిగాడు. నెక్స్ట్ ఊష్మాలు, ఊది పలికే వాటిని ఊష్మాలు అనేసి అంటారు. నెక్స్ట్ పాలాక్షుడు అర్థం. పాలాక్షుడు అంటే శివుడు అనేసి అర్థము. నెక్స్ట్ అంత్యానుప్రాస అలంకారం గురించి అడగడం జరిగింది. వచ్చినందుకు అనే సంధిని విడదీయండి అన్నాడు. వచ్చిన ప్లస్ అందుకు, వచ్చినందుకు అకార సంధి లేదా అత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ పంచమీ విభక్తి చేతన్ లోన్ లోపలన్ పంచమీ విభక్తి అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గురించి ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి డైరెక్ట్ ఎస్వైఎస్ మెథడ్ వచ్చేసి ఇంట్రొడ్యూస్ చేసింది చార్లెస్ ప్రైస్. స్ట్రాంగ్ ఎమోషన్ని తెలియజేసేది ఏది అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. స్ట్రాంగ్ ఎమోషన్ని తెలియజేసే సెంటెన్స్ కొన్ని సెంటెన్స్ అయితే ఇచ్చి తెలియజేసేది ఏది అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నెక్స్ట్ టెన్సెస్ గురించి ఇవ్వడం జరిగింది. శస్త్రచికిత్సకు సంబంధించిన గ్రంథం వచ్చేసి సుశ్రుత సంహిత. నెక్స్ట్ లింకర్స్ గురించి ఒక బిట్ అయితే అడిగాడు. మధ్యప్రదేశ్లో బైవార్ అనేది ఒక గిరిజన తెగ. బైగా నుండేది బైవార్గా మార్చారు. నెక్స్ట్ 1909లో ఎవరికి రిజర్వేషన్ కల్పించారు? ఇక్కడ మతాలు ఇచ్చాడంట. మతాలకి రిజర్వేషన్ తీసేశారు. 1909లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకసారి చూడండి. దృశ్య శ్రవణ ఉపకరణాలు ఆప్షన్స్ని బట్టి. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం అడిగాడు. రాష్ట్ర పరిధిలో టెక్స్ట్ బుక్స్ ఎవరి ఆదేశాల మేరకు తయారు చేయబడతాయి? టెక్స్ట్ బుక్స్ అనేవి రాష్ట్ర పరిధిలో వచ్చేసి ఎన్సీఆర్టీ అనుకుంటున్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు. మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. మ్యాథ్స్ బోధించడానికి అనువైన ఉపకరణాలు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి. టెరాబైట్ అనగా నిన్న గిగాబైట్ ఇచ్చాడు. సో ఈరోజు టెరాబైట్ కేబీ అని ఇచ్చాడు. 1 KB = అనేసి ఇచ్చాడు. సో ఇక్కడ టెరాబైట్ అంటే 1024 GB. స్తూపం ఎత్తు కనుక్కోమన్నాడు. అలాగే త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. ఇంకొకటి వచ్చేసి డాట్కి సంబంధించి ఇచ్చాడు. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి. ఇంకా ఏదైనా బిట్స్ తెలిస్తే మీరు నాకు కామెంట్ చేయండి. నేను అనేది వీడియో అనేది చేస్తాను. పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయాలంటే నాకు పీడిఎఫ్స్ వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి నాకు మీరు వాట్సాప్ అనేది చేస్తే నేను ఆ గ్రూప్ అనేది క్రియేట్ చేసి దాంట్లో పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఈరోజు వచ్చిన బిట్స్. సో ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్ తొందరగానే అప్డేట్ చేస్తాను. అంటే నేను ఆన్సర్స్ వెతికి పెట్టాలి కాబట్టి లేట్ అవుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఒకసారి ఈ బిట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి ఆపోజిట్గా ఉన్న బిట్స్ చదవండి.